మేడం మీరు చాలా మంది ప్రముఖులతో యాక్ట్ చేసి ఉంటారు. హ్మ్. ఇంకెవరు మీరు చిరంజీవి గారిని చెప్పారు. ఇంకెవరెవరు చూసారు మీరు? సో వెంకటేష్ గారండి. వెంకటేష్ గారు. అమ్మో! ఎఫ్3 మూవీ చూసాను. సంక్రాంతికి రాబోతున్నాం. ఆ! సో అందులో నేను లేను. ఆ! బట్ ఎఫ్3 మూవీ చేసినప్పుడు పాపం సార్ ఎంత బాగా మాట్లాడతారండి అసలు. మన వెంకటేష్ గారి మూవీస్ ఎన్ని చూస్తున్నాము చిన్నప్పటి నుంచి కూడా. హ్మ్. ఒక ఫ్యామిలీ హీరో అన్నమాట ఆయన. సో ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా హ్మ్. లైక్ ఒక ఫ్రెండ్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఎంత బాగా చెప్తారండి. నేను ఎలా చెప్తానో నువ్వు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు అని హ్మ్. పక్కన కూర్చొని మాట్లాడడం గానీ వెరీ గుడ్ అండి హ్మ్. వెంకటేష్ గారు. అంటే మిగతా వాళ్ళతో నేను యాక్ట్ చేయలేదు. ఆ! పర్సనల్ నంబర్ తీసుకోపోయారా? ఎందుకండి? అంటే ఇప్పుడు సినిమా వచ్చింది. మనకు అవసరం లేదు కదా. అంటే మీకు సినిమా ఎందుకు తీసుకోలేదంటే నేను ఎందుకు అడిగానంటే చూడండి మరి ఇప్పుడు మీరు సంక్రాంతికి రాబోతున్న వాళ్ళు మీకు ఛాన్స్ రాలేదు. చాలా ఉంటాయి అడగచ్చు కదా మీరు. అలాంటిది అంటే ఈ మూవీ ఆఫీస్ అయినప్పుడు ఇప్పుడు అనిల్ రావుపూడి సార్ మూవీ తీస్తున్నారని తెలుసు. ఆ! ఆఫీస్కి వెళ్తాం కదా మేము. ఆహా, ఆల్రెడీ 2 ఆఫీస్కి మూవీస్ వెళ్తారు. చేస్తున్నాం కాబట్టి హ్మ్. దాంట్లో ఏం చెప్పారు అని అంటే ఇందులో అంత క్యారెక్టర్స్ లేరు. సో నెక్స్ట్ మూవీకి అని చెప్పారు. దాంట్లో ఆ రోల్ మామూలుగా మనకు సంబంధించి ఏదైనా రోల్ ఉంటే డెఫినెట్ గా ఇస్తారండి. అట్లా ఏం లేదు. ఇంకెవరు? వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఇంకా ఇంకా పెద్ద హీరోలతో ఇంక నేను ఎవరితో యాక్ట్ చేయలేదండి. నాగార్జున గారు, బాలయ్య బాబు సార్. బాలయ్య బాబు సార్ బాలబాబు గారు చెప్పండి. ఆయన అసలు ఎంతో కూర్చొని వెంకటేష్ గారి కంటే ఇంకా మించిపోయారండి బాలయ్య బాబు సార్. అది ఎంత బాగా మాట్లాడతారో అసలు. మీకు తెలుసండి ఎలా మాట్లాడదు? ఏమ్మా సీత ఏమిటది ఎక్కడ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే మేము అఖండాలు అక్కడ అరుణాచలంలో షూట్ జరిగింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అక్కడ జరిగింది అనమాట. అక్కడ నేను డూప్ గా వెళ్ళాను. బాలయ్య బాబు సార్ మదర్ కి డూప్ గా వెళ్ళాను. సో అప్పుడు ఇలా గెటప్ వేసేసుకొని అంత గ్రే కలర్ వైట్ హెయిర్ వేసుకొని అట్లా కనిపించాను అనమాట. ఆయన ఆహా ఓకే ఎక్కడమ్మా ఏంటి అని అన్న స్నాక్స్ తింటావా, ఆయన ఏదో తినాలనుకున్నప్పుడు కూడా అందరికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికి ఇచ్చేవాడు అనమాట. తినండి అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ కానీ ఇచ్చేవాడు అనమాట. సో ఒకనొక టైంలో పక్కన ఉండేవాళ్ళు ఎవరో చెప్పారు, సార్ ఈ అమ్మాయి మీ నాన్నగారు డైలాగ్ చెప్తుంది సార్. ఏం చెప్తుంది సార్ అంటే, మా నాన్నగారు డైలాగ్ చెప్తావు ఏది చెప్పు అని. సార్ నేను మీ ముందర చెప్పే సాహసం పర్లేదమ్మా చెప్పు, తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి చెప్పు అని అంటే, తప్పుంటే క్షమించండి సార్ అంటే, ఓకే పర్లేదు చెప్పు అని అంటే ఇది ఎత్తుకున్నాను. పంచాలి పంచభద్రుక సాంగ్ అది చెప్పాను అనమాట. చెప్పండి విందాం. సరే పాంచాలి పంచభద్రుక. పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మంత విటహట్టహాసము ఎంత మరువైత్రించును మరుపున రాక హృదయ శ్రీలబండి పరిహాసంలో నా కన్నపటములు భయలు కమ్ముచున్నవే. అహో క్షీరవారాహి రాక సుధా క్షత్రియ పరిపర భరత సామ్రాజ్య భౌరవుండనై నిజభుజ వీర ప్రకపిత వీర చతుర్దశ భువనసౌరుని శతసూదులకు అగ్రగజుండనై పరమేశ్వర ప్రాదాభిమాన సద్గురు ప్రాప్త శస్త్రశస్త్ర విద్యాపారంగతుడైన రాదేవుడికి మిత్రుండనై మానధనుడనై మనుగడు సాగించి నన్ను చూచి ఒక్కాడది పరిహాసమై పరిహృతై పగులుబడి నవ్వుటయా. అహో తన పతులు తొత్తులుడు నన్ను భావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ ప్రశక్తి అయి లజ్జా విముక్తి అయి ఆ బందకి ఎట్ట ఎదుట ఎలా గేలసేవలే. అవునులే ఆ బగిస్మాలని బామకు సిగ్గేమి ఎగ్గేమి వంతున మగనేందు ఒక మగనని ఉచ్చర పర్యంతం వచ్చిన కనిపించితో పచ్చి వైపున ఆలి గేలిసేసిన మాత్రాన నేనేలా కటకడపడవలే. ఊరకొక ఉచిత జ్ఞానంతో మూరలెత్తి కోతలుడినా అని సరిపెట్టుకుందునా దుర్విరి యాగము సాగించి యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చిదేవి పో ఇతరత్న ప్రభా శోషితమై సర్వత్వ శోషాభిలమైన ఈ మైసభ భవనము మాకేలా విడిది కావలే. అయినది పో సకల రాజన్య కోటిష్ట రత్న ప్రభా నిరాజితమైన మా పాదపద్మ వేళ అప్పపించవలే. ఏతక సమయానికి పరిచారికై పరివుతే నా బంధకి పాంచాలి ఎట్ట వీక్షించవలే పరిహించవలే. హఠవిధి ఆ జన్మ శత్రువులను భావించి మమ్ము అవమాన బడమాన జ్వల దగ్ధము చేయుచున్నాయి మామ. విముకుడు సుముకుడు చేసి ముమ్మంటు విజయం సాధించిన ఈ విశేష విఘ్నేశ విబోధిక్షములు ఏమైనవి మామ. పాంచాలి కృతవ మానసుడై మానవాభిమాన వర్జితుడై మన్నుటయా పరిహాస పాత్రమని బ్రతుకోపలేక మరణించుటయా. ఇప్పుడు ఏది కర్తవ్యం మన్నుటయా మరణించుటయా. ఓ ఏంటమ్మా ఇది? నువ్వు ఇంట్లో మరి ఇది వింటే ఏమంటారో తెలుసా? ఎంత బాగా చెప్పావు సీత, ఎంత బాగా చెప్పావు తెలుసా, అఖండ బాగా చెప్పావు. అలాగే అయ్యో ఆయన లెజెండరీ యాక్టర్. నాకు ఎంట్రవర్ ఇంప్లీట్ చేయడం వచ్చు నాకు. అవునా? ఎంత బాగా చెప్పావు సీత అలా అన్నమాట. సో నాకు ఇష్టం అండి అట్లాంటి ఛాలెంజింగ్ డైలాగ్ నేర్చుకోవడం. అంటే నేను ట్రైనింగ్ ఇస్తా, మీరు నాకు 2 రోజులు టైం ఇవ్వండి. సేమ్ ఎన్టీ రామారావు ఎలా మాట్లాడతారు అలాగా అంటే అలా అంత డైలాగ్ బాగా చెప్పారు. అవును ఫాస్ట్ గా చెప్పేశారు. సేమ్ ఎన్టీ రామారావు లాగా మీరు చెప్పగలరు. ఏమంటివి మానవ జాతిని అలాగా కొద్దిగా డైలాగ్ వచ్చా? మీరు ఇప్పుడు నేర్చుకుంటా. మీరు చెప్పారు కదా. నేను చెప్పింది పాంచాలి పంచభద్రిక, మీరు చెప్పింది పాంచాలి పంచభద్రిక అని. కష్టం 1 వీక్ అయితే పడుతుంది. ఎంతకాలం అయింది ఇది నేర్చుకుంటే? నేను ఎప్పుడు ఒక 12 years 1 hour ఇలా నేర్చుకున్నా. 1 hour లో 1 hour
అమ్మా అంత చాలా టాలెంటెడ్ సో తర్వాత నాకు ఈయన మన ఎస్వి రంగారావు గారివి ఆయన అసలు ఎంత బాగా డైలాగ్ చెప్తాడు. మొన్న ఒకటి యూట్యూబ్ లో పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్ లో. ఇది సత్యభామ భువనైక సుందరి శరత్ చంద్ర చంద్రిక సుఖానుభూతిలో విరహ గీతాలు ఆలపించవలసిన విలాసివి వీరాలాపంతో విజృంభించుట కడు వికృతమా ఉన్నదే. శిరోశోభితమైన మనోజ్ఞమూర్తివి నీవెక్కడ, ఈ రణరంగం ఎక్కడ, యమగట సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాక్రమ నకమ్ములు బెండుపరిచే మొదద్ఖండ వేదాండ పాదగట్ట భూపరాగ విషితావితంపై హృదయపద బేట సమర్థన భాస్కరాసుర సమకట ఏషనాఘోష సంకట సంపుటితమైన ఈ సమరరంగం ఎక్కడ, అబలవు నీవెక్కడ, శాస్త్రీయ మధ్య సంకీర్ణుడైన ఈ శాస్త్రాభిమాది కంఠీరుడైన ఈ నరక సార్వభౌముడు అపము శుభవతిని నివ్వక ఆబలతో యుద్ధము చేయటియా. అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పి నన్ను ఆశ్రయించు, నిన్ను మన్నించి నీ సౌందర్యాన్ని ఆరాధిస్తానని ఆయన చెప్తే ఈవిడ చెప్తుంది తర్వాత. ఛీ నీచుడా, పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు, పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాపచింతనతో పతితులైనప్పుడు ఆ మాతృ స్వరూపు సంక్షోభించి అగ్నిపర్వతంలో బద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చిన నిన్ను రక్షించలేరు. నీతో భూమి కృంగిపోవచ్చున్నది. నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను అని చెప్తా. కొద్దిగా ట్రైనింగ్ అంటే వాళ్ళు యాక్షన్ ఎలా ఉంటుంది, డిక్షన్ అంటే దాన్ని ఎలాగా ఉంటుంది, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపని ఒకసారి చెప్పేస్తే సింగర్ కూడా నువ్వు పాట పాడావు అద్భుతంగా. అది కూడా ఏంటంటే కొద్దిగా కొన్ని దాంట్లో తెలుసుకోవాలి ఆ జ్ఞానం ఉంటుంది. అదే కదా సింగర్ నేర్చుకోవడం అంటే ఇది ఉంటుంది. డైరెక్టర్స్ చెప్తారు కదా, చిన్న ట్రిక్ అని పెట్టిస్తారు అనుకోమ్మా, మంత్రోపదేశం అంటాం, చెవులో చెప్పిస్తారు అనుకోండి ఇది ట్రిక్ అని మీరు విజృంభించవచ్చు. అయితే యాక్టరు సింగరు డైలాగ్స్ అదరగొట్టిస్తావమ్మా బాబు. అయ్యి బాబు మీ ఆయన నాకు పరిచయం చేయవా, నాకు ఒకసారి చూడాలి నాకు బాబోయ్. ఆయన పేరు ఉదయ్ కదా, మీకు చాలా తక్కువే చెప్పా, చాలా ఉంటాయి, చాలా ఉంది. ఇంకెవరు బాలయ్య బాబు చూసారు, ఇంకెవరిని చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాబు. డైరెక్టర్లు ఎవరెవరు చూసారు? డైరెక్టర్లు వచ్చేసి కొరటాల శివ సారు, తర్వాత అనిల్ రాపుడి సారు, దాని తర్వాత ఇంకా మెయిన్ గా చెప్పుకోదగిన వాళ్ళు వాళ్ళే. హీరోస్ ఎవరన్నా ఇంకా హీరోస్ అంటే కమెడియన్స్ గానీ లేకపోతే సునీల్ గానీ? కమెడియన్స్ ఆలీ గారిని మేము నేల టికెట్ చేసేటప్పుడు ఆలీ గారు, బ్రహ్మానందం గారు కలిశాను, ఆయనతో మాట్లాడాను. బ్రహ్మానందం గారితో మా నేల టికెట్ చేస్తున్నప్పుడు మన నేల టికెట్ డైరెక్టర్ మన కళ్యాణి కృష్ణ గారు. సో బ్రహ్మానందం గారితో అసలు ఏం మాట్లాడారు జ్ఞాపకం? ఆయన ఒకసారి అమ్మాయిని ఒకసారి క్యారీ వ్యాన్ లోకి పిలిపించండి మాట్లాడాలి అన్నారు. సో అప్పుడు ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అని అంటే ఇట్లా మాట్లాడాను. నైసమ్మ చాలా చక్కగా మాట్లాడుతున్నావు, మనిషి కూడా చాలా చక్కగా ఉన్నావు, మనస్ఫూర్తిగా మంచి స్థాయికి వెళ్ళాలని ఆయన కాళ్ళకి దండం పెట్టాను. మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఊరికే మాట్లాడనిపించి పిలిపించాను తల్లి, జస్ట్ ఊరికే అని చెప్పేసి ఎక్కడ ఏంటి కనుక్కుందామని. నెల్లూరా తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా అంతే, అదే సార్ విషయం. అంటే నేను చూడగానే కొద్దిగా అందరినీ అంటే అదొక గీత అని ఒక ఆవిడ ఉండేదమ్మా, గీత మా చిన్నప్పుడులే. గీత అని ఒక హీరోయిన్ ఉండేది, సేమ్ ఒక్కసారి అలా కనబడుతున్నావు నాకు. గీత అని ఉంటది అనమాట, చాలా ఫేమస్ హీరోయిన్. ఈసారి ఇంటికి వెళ్ళి చూడు, యాక్టర్ గీత, యాక్ట్రెస్ బ్రహ్మాండంగా, అది చాలా బాగుంటది, నీలాగా ఉంటది ఆవిడ. అవునా? ఏమో సార్, మంచిగా అవకాశాలు ఇచ్చి మంచి స్థాయికి వెళ్ళాలనే భగవంతుడిని రోజు కోరుకుంటున్నాను అనమాట. చూడాలి ఇంకా.